వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి. ఈరోజైతే నేను మక్కీకా ఆటతోని రోటీని ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను. అయితే మక్కీకా ఆట అంటే మొక్కజొన్న పిండి మాట. ఈ మొక్కజొన్న పిండితో రోటీ చేస్తానని నేను ఇంతకుముందు వీడియోలో సర్సోకా సాగ్ చేసినప్పుడు చెప్పాను. ఇది దాని కాంబినేషన్ మాట. అందుకని ఇప్పుడు నేను మక్కీకా రోటీని ఎలా చేయాలో నేర్పిస్తాను. ముందుగా అయితే మనం దీనికి ఒక బౌల్లోని ఇలా కొంచెం పెద్దదే తీసుకోండి గిన్నె అనేది. ఈ గిన్నెలో నేను ఈ కప్పుతోని 2 గ్లాసుల వాటర్ అనేది వేస్తున్నాను. చూడండి, నేను స్టవ్ ఆన్ చేసే పెట్టాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్ళు అనేవి వేసాను. అలానే కొంచెం సాల్ట్ వేసాను, ఇంకా 1/2 స్పూన్ వరకు ఆయిల్ని వేసాను. ఇవి మరిగేలోపు మనం ఇందాక ఏ కప్పుతో అయితే మనం వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతోని మనం మొక్కజొన్న పిండిని ఇలా 2 కప్పులు తీసుకోవాలన్నమాట. అంటే 2 కప్పులు నీళ్లు తీసుకుంటే 2 కప్పులు మొక్కజొన్న పిండి తీసుకుంటే సరిపోతుంది. మనకి ఇలా ఈ పిండి అనేది దొరుకుతుందండి బయట కూడా. మీరు కార్న్ ఫ్లోర్ తీసుకోకూడదు, కార్న్ ఆటా అన్నదే తీసుకోవాలి. ఇలా 2 కప్పులు తీసుకున్నాం కదా, వాటర్ అనేది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఈ 2 కప్పుల మొక్కజొన్న పిండిని వేసేసుకుందాం. వేసేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇది కలిపేంత వరకు కూడా స్టవ్ అనేది ఆపకూడదు. ఓకే, ఇదంతా బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, మొత్తం అంతా ఇలా కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం ఒక వెడల్పాటి పళ్ళెంలో కానీ దేంట్లోకైనా తీసుకోవాలన్నమాట. లేదు అంటే ఇందులోనే అలాగో డ్రై అయిపోతుంది ఎక్కువగా. అందుకని చూడండి, నేను ఇలా పెద్ద పళ్ళెంలోకి తీసుకున్నాను. తీసుకొని ఇలా కొంచెం ఎక్కువ అవసరం లేదండి, కొంచెం చల్లారనిస్తే సరిపోతుంది. ఇది ముఖ్యంగా మీకు ముందే చెప్పాను, వింటర్ టైంలోనే చల్లగా ఉన్న టైంలో చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి ఈ రోటీస్ కానీ. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కలుపుతూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. ఇందులో ఇంకా వాటర్ కానీ సాల్ట్ కానీ ఇంకేం వేయకూడదు. ఇలా ఇది తడితడిగానే ఉంటుంది. ఇదంతా మొత్తం అంతా బాగా కలుపుకొని ఇలా చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని బాగా నలుపుతూ అలాగా ఇలా ఉండలా చేసుకోవాలన్నమాట. ఇలా ఉండలా చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు దీన్ని మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇక్కడ బీటలు కనిపిస్తున్నాయి కదా, మనం చపాతీ చేసిన తర్వాత కూడా మనకి ఆ బీటలు అనేవి అలానే కనిపిస్తాయి. దీనికి ఎక్కువ బీటలు అనేవి వస్తాయి అన్నమాట. ఒక 10 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ దీన్ని ఒకసారి బాగా నొక్కుకుంటూ దీన్ని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మరలా మీరు చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అంటే దీన్ని ఎంత ఎక్కువగా ఇలాగా మనం చేసుకుంటే ఇవి కొంచెం అంత బాగుంటాయి. ఎందుకు అంటే లేదంటే ఎక్కువ బీటలు వచ్చేస్తాయండి. ఇప్పుడు నేను ఇది వాటర్లో వేసి ఉడకబెట్టి చేశాను కదా, ఇది మీరు సేమ్ ఇదే ప్రాసెస్ని మీరు వాటర్ అది వేడి చేయకుండా నార్మల్గా కూడా కలుపుకోవచ్చు. కాకపోతే బీటలు అనేవి చాలా ఎక్కువగా వచ్చేస్తాయి అన్నమాట. దానికి అసలు మీరు దాన్ని చెయ్యలేరు. ఎందుకంటే ఏంటి ఇలా విరిగిపోతున్నాయని చెప్పి మీకు రాదేమో అని చెప్పి ఇంకెప్పుడు ఇది చేయడానికి ఇష్టపడరు. అలాగే ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు కానీ చేసినట్టయితే బీటలు అనేవి అంత ఎక్కువగా రావు మీకు. ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సాఫ్ట్గా ఉంటాయి రొట్టెలు కూడా. నార్మల్గా మనం వేడి నీటిలో వేయకుండా చేస్తే మట్టుగా అవి అంత సాఫ్ట్గా ఉండవు. మనం అప్పడం ఎలా తిట్టామో అలాగా క్రిస్పీగా చాలా గట్టిగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ నేను చూపించాను చూడండి. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా బాల్స్లో చేసుకొని పెట్టుకోవాలి. సేమ్ మనం దీన్ని రోటీస్ని ఎలా పాముకుంటామో అలానే పాముకోవాలి. కాకపోతే బీటలు అనేవి వేస్తాయి, ముందే చెప్తున్నాను. బీటలు అనేవి వేస్తాయి కాబట్టి మీకు అలాగా ఇష్టం లేదు అనుకుంటే మాత్రం మీరు మధ్యలోని వచ్చిన పార్ట్ని మీరు ఏదైనా కప్ ఏదైనా పెట్టుకొని రౌండ్గా కట్ చేసుకొని తీసుకోండి. లేదు అంటే ఇలానే యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలానే పెడతానండి, ఏం కాదు. ఆ బీటలనే వేసినా మనం ఫ్రై చేసిన తర్వాత అవేం మీకు కనిపించవు. చూడండి, బీటలు అనేవి మాత్రం తప్పకుండా ఇవి ఈ మొక్కజొన్న పిండి అనేది ఇలా బీటలు వేస్తుంది. అదేం మీరు పట్టించుకోని అవసరం లేదు. ఇలా మామూలుగా పాముకోవడమే. ఇది మీడియం సైజులో పాముకోండి, అంటే బాగా
పల్చగా వద్దు, అలానే బాగా లావుగా కూడా వద్దు, మీడియంగా మీరు పెట్టుకోండి. చూడండి ఇక్కడ ఎన్ని బీటలు అనేవి వస్తున్నాయో. మధ్యలో మాత్రం ఎటువంటి బీటలు అనేవి రావండి, ఓన్లీ చివర్లు మాత్రమే వస్తుంది. అదే నార్మల్గా మనం చేసుకుంటే ఇంకా ఎక్కువగా వస్తుంది. ఇలా ఉడకబెట్టి చేసుకోవటం వల్ల ఇవి అంతా బీటలు అనేవి వచ్చినా కూడా దాని టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ వీడియోలో చెప్పిన టిప్స్ అన్నీ మీరు పాటిస్తూ ఇది చేస్తే మాత్రం తప్పకుండా మీకు చాలా బాగా వస్తాయి. చూడండి ఇలా మొత్తం అన్నీ చేసేసుకొని పెట్టేసుకోవటమే. ఇప్పుడు ఒకటి నేను కాల్చి చూపిస్తున్నాను చూడండి. పెనం మీద ఇలా ఒకటి వేసాను కదా, మీరు పుల్కాలు చేసే ఉంటారు ఇంతకుముందు. అంటే ఆయిల్ అనేది వేయకుండా ముందు పెనం మీద రెండు వైపులా మనం కాల్చేసుకోవాలన్నమాట. కాల్చేసుకున్న తర్వాత డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకొని మనం కాల్చుకుంటాం అన్నమాట. దాన్ని పుల్కా అంటారు. సేమ్ పుల్కాని ఎలా అయితే కాల్చుకుంటారో సేమ్ అలానే ఇది కూడా కాల్చుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ రెండు వైపులా ఇలా కాలింది కదా. ఇలా కాలిన తర్వాత స్టవ్ మీద డైరెక్ట్గా మనం పెట్టుకొని కాల్చుకోవాలి. చూడండి ఇలా జాలీల్ది కానీ లేదు అంటే మనం డైరెక్ట్గా స్టవ్ మీద కూడా పెట్టుకొని చేసుకోవచ్చండి, మీకు అలవాటు ఉంటే. ఇలా మనం రెండు వైపులా ఇక్కడ కూడా మనం చూసుకుంటూ కాల్చుకోవాలి. ఎక్కువసేపు ఉంచేస్తే రోటీ అనేది మాడిపోతుంది. చూసుకుంటూ అన్ని వైపులా చివర్లు మెయిన్గా బాగా కాలేటట్టు చూసుకోవాలన్నమాట. ఇలా తిప్పుకుంటూ వెంటనే తిప్పుకోవాలి దాన్ని, లేదు అంటే మాడిపోతుంది. చూడండి ఇలా అయితే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత మొత్తం అన్నీ మనం హాట్ బాక్స్లో పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే తింటామో ఆ టైంలో మనం ఇలా బటర్ని కానీ నెయ్యిని కానీ ఇలా స్ప్రెడ్ చేసుకొని తినాలి. దీనికి కాంబినేషన్ చెప్పాను కదండి, సర్సోకా సాగ్ అంటే ఆవాల ఆకుతో చేసింది సర్సోకా సాగ్ అనేది దీనికి మెయిన్గా తింటారన్నమాట. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. రోటీ అయితే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా నేను చెప్పినట్టు చేస్తే చాలా బాగుంటుంది, ప్లస్ సాఫ్ట్గా అనేది వస్తుందన్నమాట. దీని కాంబినేషన్ అయితే ఇది సర్సోకా సాగ్, ఇంకా ఇలా పచ్చిమిరపకాయలు, ఇంకా ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని తింటారు. ఇంకా పంజాబీ వాళ్ళైతే బెల్లాన్ని కూడా పెట్టుకుంటారండి దీంతో పాటు తినడానికి. ఇలా ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే మక్కికా రోటీ అంటే మొక్కజొన్న పిండితో రోటీ అనేది తయారు చేసుకోవచ్చు. దానికి కాంబినేషన్ సర్సోకా సాగ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే మరి మా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు మరి. థ్యాంక్ యూ సో మచ్.